ప్రముఖ నిర్మాత ఏడిది నాగేశ్వరరావు పార్థివ దేహానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రాత్రంతా ఆసుపత్రిలోనే ఆయన భౌతికాయాన్ని ఉంచారు. ఉదయం ఫిల్మ్నగర్లోని శంకరాభరణం ఇంటికి తరలించారు. ఏడిద మరణ వార్త తెలియగానే సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మహాప్రస్థానం శ్మశాన వాటికలో నాగేశ్వరరావు అంత్యక్రియలు జరుగుతాయి. అంత డెడికేటెడ్ ప్రొడ్యూసర్. హాసన్ గారు ఉండొచ్చు, చిరంజీవి గారు ఉండొచ్చు, నేను ఉండొచ్చు. ఏడిది నాగేశ్వరరావు గారు ఈయన తెలుగు సినిమా అని మనం ఎక్కడ మాట్లాడుకున్నా తప్పకుండా ఉండవలసిన పేరు. ఎందుకంటే నిర్మాతలు, అనేక మంది నిర్మాతలు, ఈయన నటుడు కూడా, నటుడు కంటే ముందు డబ్బింగ్ చెప్పిన నటుడు, ఇవన్నీ నాకు దగ్గరగా సంబంధించి ఉంటాయి. నేను కూడా డబ్బింగ్లు చెప్పి ఆర్టిస్ట్ని అయ్యి అలా వచ్చాం. కాబట్టి ముఖ్యంగా మంచి మనిషి. తర్వాత ఎప్పుడైనా ఎంత పెద్ద కంపెనీలైనా సినిమాలు తీసినటువంటి తెలుగులో ఏ అంటే విజయవాహిని వారికి కూడా ఎప్పుడన్నా ఒక ఫ్లాప్ ఉందేమో, కానీ అసలు ఫ్లాపే లేని అద్భుతమైన తెలుగు సంస్కృతిని చెప్పినటువంటి సినిమాలు మాత్రమే తీసినటువంటి ఏడిది నాగేశ్వరరావు గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన జీవితంలో మన తెలుగు సంస్కృతిని సినిమాల రూపంలో చూపించి చెప్పి, ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అవార్డు సినిమా అనగానే డబ్బులు రావనే ఒక అపప్రద నుంచి అవార్డు సినిమాలన్నిటికీ అద్భుతమైన సక్సెస్లు తీసుకొచ్చినటువంటి ఒక ప్రముఖమైనటువంటి నిర్మాత. వారు ఈవేళ మన మధ్య లేరు. వాళ్ళ అబ్బాయిలు నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. ఆఖరికి శ్రీమంతుడిలో కూడా నాకు తమ్ముడుగా నటించాడు శ్రీరామ్, ఏడిది శ్రీరామ్. సో మేమంతా ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నాం. ఈ రోజున వారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం నిజంగా గ్రేట్ లాస్. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ గుర్తుంచుకోవలసినటువంటి మహానిర్మాతల్లో ఏడిది నాగేశ్వరరావు గారు ఒకరు. వారి ఆత్మ మన చుట్టూనే ఉంటూ ఇంకా అద్భుతమైన సినిమాలు మనందరితో తీయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.